2014 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ 5 years to 10 years. Polavaram project as a national purpose project of rivers to provide irrigation and water to all regions. Implementation of committee recommendations. Special incentives power generation by at least 1000 megawatt per year. Development of Vizag Chennai industrial corridor. Separate IT investment coastal Andhra. Rayalaseema. Exploration of the Krishna Godavari basin, petroleum and natural gas and their extraction. Development of Vizag, Vijayawada, Tirupati airports to international standards. Centralized administration, structuring district. ఆ రోజు మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా 5 సంవత్సరాలైతే సరిపోదు 10 సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు అంతకు మీరే వచ్చి మా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అదొక చట్టం. ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర ప్రజలకు మీరు చట్టసభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, రాజధాని క్యాపిటల్ సిటీ కడతామన్నారు, 10 సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్గా ఉంటుంది అన్నారు, 10 సంవత్సరాలకు అది సీజ్ అవుతుందన్నారు, లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ రోజు యాక్ట్లో పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అయ్యేపోయింది, ఇప్పటికీ హైదరాబాదు కామన్ క్యాపిటల్ ఇక కాదు, అది అయిపోయింది. కానీ ఆంధ్రులకు చూస్తే కనీసం ఒక సిటీ ఉందా, నాకు ఇది క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది.